ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ విడువడు. మనందరికీ ఉదయకాలం దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ విడువడు. ఈ ఉదయకాలం మన వాగ్దానం ద్వారా ప్రభు అంటున్నాడు, నీ భారము ఏమున్నదో ఆయన మీద మోపితే ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను కాపాడతాడు, ఆయన నిన్ను తప్పిస్తాడు, రక్షిస్తాడు. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. కాబట్టి నీ భారం ఏముందో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీకే భారం ఉన్నా, నీకే సమస్య ఉన్నా, ఏ అవమానాలున్నా, ఏ భారం ఉన్నా, ఏ వ్యాధి రోగం ఉన్నా, ఏ సమస్యలున్నా ఆయన మీదే ఈ భారమే. ఏదైనా కానీ ఆయన మీద భారం వేస్తే ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆదుకొని నీకు సహాయం చేస్తాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ విడువడని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నీతిమంతులను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదండి. నీతిమంతుల మీద తలల మీద ఆశీర్వాదం ఉంచే దేవుడు. నీతిమంతులు నిత్యం ఆయన ఆశీర్వించే దేవుడు. నీతిమంతులు తన కృపచేత కప్పే దేవుడు. నీతిమంతులు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి మనం ఒక్కటి నేర్చుకోవాలి. ఏమనంటే, మన భారము, నీ భారం ఏముందో, ఏ సమస్యలు నీకు ఉన్నాయో, ఏ సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయో, ఎటువంటి భారము నీకు కలిగి ఉన్నావో, ఆ భారం అంతా కూడా యెహోవా మీద మోపితే ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన నిన్ను ఆదుకోవటమే కాదు కండి, ఆయన ఎన్నడూ నిన్ను విడువడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి నిన్ను విడువను ఎడబాయని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ ఉదయకాలంలో దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టను. నువ్వు ఒక్కటే చేయాలి. ఏంటంటే, నీ భారము ఆయన మీద వేయాలి. యెహోవా మీద మోపు, యెహోవా మీద వేయి. మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట మాట్లాడతారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, మీకు నేను విశ్రాంతిని కలుగు చేస్తాను. నీకు కలిగిన భారము ఆయన మీద వేస్తే నీకు విశ్రాంతి ఉంటుంది, విశ్రాంతిని కలుగు చేస్తాడు ఆయన. నీ భారం ఏమైందో ఆయనకి చెప్పు, ఆయన మీద వేసి. ఆయన ఉన్నాడు అన్న భరోసాగా నువ్వు బ్రతుకు. ఆయన ఉన్నాడు అని ఒక నిశ్చయితగా నువ్వు బ్రతికితే, నీ భారం ఏమున్నా నా ప్రభు తొలగిస్తాడు. నీకు ఏ ఆపదలు నువ్వు ఉన్నా నా ప్రభు తప్పిస్తాడు. ఏ బలహీనత చేత నువ్వు మురుగుచున్నా, కృంగిపోతున్నా, ఏ అనారోగ్యము చేత నువ్వు బాధపడుతున్నావు, సమస్తము ఆర్థిక ఇబ్బందుల ఏమైనా కావచ్చు, నీ భార్య పిల్లలు నీ మాట వింటలేదని, నీ భర్త నీ మాట వింటలేదని, నీ పిల్లలు చేజారిపోతున్నారని, అటువంటి భారాల్లో మీరున్నారా? అయితే నీ భారము ఆయన మీద మోపు. ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీకు విశ్రాంతిని కలుగు చేస్తాడు. నీతిమంతులు ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి మనందరం కూడా ఎవరి మీద మోపాలి? యేసయ్య మీద మోపుదాం. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడాడు కనుక మన భారం అంతా కూడా దేవుని మీద వేసి ఇటు వాగ్దానాన్ని మనందరి జీవితంలో నెరవేర్చినట్లుగా దేవుడు అట్టి కృపను సహాయము చేయును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.